2, 5, 9, 19, 37, క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 2, 5, 9, 19, 37 క్వశ్చన్ మార్క్. ఇక్కడ 2 కాస్త 5 అయింది. 2 కాస్త 5 అయ్యింది అంటే మనకి ఇక్కడ మొత్తం మీద ఓవరాల్గా 8 కేసెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 8 కేసెస్ ఏవేవి అంటే ఫస్ట్ కేస్ ప్రాబ్లం ఏం చేయాలంటే ఫిబొనాసిస్ సిరీస్ అనేది చెక్ చేయాలి. ఫిబొనాసిస్ సిరీస్. ఈ ఫిబొనాసిస్ సిరీస్ అంటే ఏంటంటే పక్కన నంబర్ని యాడ్ చేసి నెక్స్ట్ నంబర్ కిందకి రాయడం. అంటే 2 + 5 7 నెక్స్ట్ నంబర్ కిందకి రాయడం. 5 + 9 7 12 పక్కన నంబర్ కిందకి రాయడం. అలా నెక్స్ట్ నంబర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళే సిరీస్ని మనం ఫిబొనాసిస్ సిరీస్ అంటాం. నెక్స్ట్ అదే విధంగా సెకండ్ కేస్ ఏముంటుంది అంటే డిఫరెన్స్. అంటే వాటి మధ్య గ్యాప్ ఎలా ఉంటుంది, సిరీస్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవ్వడం కానీ స్లోగా డిక్రీజ్ అవ్వడం కానీ ఉంటే అది డిఫరెన్స్ సిరీస్లో ఉంటుంది. మ్యాక్సిమం 90% ఆఫ్ ప్రాబ్లమాటిక్ మొత్తం అంతా డిఫరెన్స్ సిరీస్లోనే ముగిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ కేస్ ఏ విధంగా ఉంటుందంటే సిరీస్ హెవీగా పెరగడం కానీ హెవీగా తగ్గడం కానీ సిరీస్ హెవీగా పెరగడం కానీ హెవీగా తగ్గడం కానీ ఉంటే దాన్ని మనము ప్రోడక్ట్ సిరీస్ అని అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ కేస్ ఎలా ఉంటుందంటే సిరీస్ అనేది మల్టిపుల్లో ఉంటుంది అండ్ అడిషన్లోనూ ఉంటుంది. అంటే రెండు కేస్ 2 కేస్ 3 ఈ రెండు కేస్ కాంబినేషన్లో వచ్చేదే కాబట్టి దాన్ని ఏమంటామంటే కంబైన్డ్ సిరీస్ అని అంటాం. ఓకే, అట్లా మొత్తం 4 కేసెస్ కంబైన్డ్ సిరీస్. నెక్స్ట్ అదేవిధంగా ఫిఫ్త్ కేస్ ఏ విధంగా ఉంటుందంటే ప్రాబ్లం అన్ని స్క్వయర్స్ పైన అండ్ అదేవిధంగా క్యూబ్స్ పైన డిపెండ్ అయి అవుతుంది. స్క్వయర్స్ పైన క్యూబ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా సిక్స్త్ కేస్ ఎలా ఉంటుందంటే గ్రూప్డ్ సిరీస్ ఉంటుంది. సెవెంత్ కేస్ ఏముంటుందంటే డిజిట్ లాజిక్. అంటే ఒక్కొక్క నెంబర్ని ఇప్పుడు సపోజ్ 1 9 ఉంది, 19లో డిజిట్ ఏమున్నాయి, 1 ఒక డిజిట్, 9 ఒక డిజిట్. 9 + 1 10 కలిపి దాన్నే యాడ్ చేయడం కానీ అలా చేసింటాడు. నెక్స్ట్ ఎయిత్ కేస్ ఏముంటుందంటే ఆల్టర్నేట్ సిరీస్ ఉంటుంది. ఆల్టర్నేట్ సిరీస్ అంటే సిరీస్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం, ఇంక్రీజ్ డిక్రీజ్ ఉంటే ఆ సిరీస్ని మనము ఆల్టర్నేటివ్ సిరీస్ అంటాం. ఓకే, ఇప్పుడు చూద్దాం ఈ ప్రాబ్లం మొత్తం నంబర్ సిరీస్ మొత్తం ఓవరాల్ పైన ఈ 8 కేసెస్లోనే ప్రాబ్లం ఎండ్ అయి వస్తుంటుంది. ఓకే, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ క్వశ్చన్ 2, 5, 9, 19, 37 క్వశ్చన్ మార్క్. సిరీస్ అబ్జర్వ్ చేస్తే 2 కాస్త 5 అయింది కాబట్టి ఇంటూ 2 + 1 2 2 4 4 + 1 5. 5 కాస్త 9 అయింది. 5 కాస్త 9 అంటే ఇంటూ 2 5 2 10 -1 అంటే ఇంటూ 2 కామన్గా వస్తుంది. అదేవిధంగా 9 కాస్త 19 అంటే ఇంటూ 2 +1. 19 కాస్త 37 అంటే ఇంటూ 2 -1. ఓకే, 9 × 2 ఓకే -1. ఇక్కడ 19 2 38 -1 37. ఇక్కడ ఇంటూ 2 కామన్, దేర్ఫోర్ మన ఆన్సర్ కూడా ఇంటూ 2. 37 2 74 +1 -1 ఇక్కడ +1. దేర్ఫోర్ 37 2 74 74 +1 75. దేర్ఫోర్ ఆన్సర్ 75 ఈజ్ ఏ రైట్ ఆన్సర్.